హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మార్నింగ్ యాజ్ యూజువల్గా మన డే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండి, కొర్ర రవ్వతో చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఇడ్లీ, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మనం రెగ్యులర్గా చేసే ఇడ్లీ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ. చాలా మెత్తగా కూడా వస్తాయి అన్నమాట. పిల్లలకి బాదం పప్పు రాత్రి నానబెట్టేసి ఉంచానండి. ఒక్కోసారి గుర్తుంటుంది నాకు, ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాను. రాత్రి గుర్తుగా నానబెట్టేసి ఉంచాను, ఈ మధ్య మర్చిపోతున్నాను అనేసి ఫ్రిడ్జ్లో నుంచి వెన్న తీసి బయట పెట్టానండి ఈరోజు నెయ్యి కరిగించడానికి. అలాగే ఇడ్లీ పాత్ర కూడా తీసి రెడీగా పెట్టేసుకున్నాను. పిండి రాత్రే వేసి పెట్టేసుకున్నానండి బయట. ది 1 గ్లాస్ మినప్పప్పుకి 1 గ్లాస్ కొర్ర రవ్వ వేసుకొని నేను మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. అంటే కొర్ర రవ్వ విడిగా కలిపాను, మినప్పప్పు ఒక్కటే మిక్సీ పట్టుకొని కొర్ర రవ్వ విడిగా కలిపేసుకున్నాను అనమాట. ఇంకా అది అలాగే కలిపేసి రాత్రి పెట్టేశాను. మార్నింగ్ కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకొని మనం ఇడ్లీ పెట్టుకోవడమే. చాలా హెల్దీ అండి, పిల్లలకు కానీ మనకు కానీ చాలా హెల్దీగా ఉంటుంది. మామూలుగా వైట్ రవ్వతో చేస్తాం కదా ఆ ఇడ్లీ కంటే కూడా ఈ కొర్ర రవ్వ చాలా హెల్దీ అన్నమాట. అలాగే వెయిట్ లాస్ వాళ్ళకు కూడా మంచి ఆప్షన్ అండి ఇది మాత్రం. మనం మినపప్పుని నానబెట్టినట్లే ఈ కొర్ర రవ్వను కూడా మినిమం ఒక 5 అవర్స్ అన్నా నానబెట్టుకుంటే ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పెట్టేసేసానండి. ఇడ్లీ అయిపోయే లోపల పిల్లలకి నేను పాలు కాస్తున్నాను. ఉదయాన్నే పాలు తాగుతారు. ఇంకా బాదం పప్పు కూడా ఒలిచేసి పెడుతున్నాను అనమాట. వెంటనే తినరండి, టైం తీసుకుంటారు. అందుకని మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే పాలు బాదం పప్పు ఇచ్చేసానంటే ఒక 1 అవర్ అలా టైం పడుతుంది కాబట్టి ఈలోగా ఇడ్లీ రెడీ అయిపోయి ఉంటుంది. పాలు తాగాక ఒక 1 అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తారండి. దట్టు ఇప్పుడు స్కూల్ కూడా లేదు కాబట్టి, అంటే 3 డేస్ హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా లేట్ చేస్తారనమాట. ఇడ్లీ రెడీ అయిపోయిందండి. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే అస్సలు పని అవ్వదన్నమాట. వాళ్ళు స్కూల్కి వెళ్తేనే టైం టు టైం పనులన్నీ అయిపోతాయి. నాకేంటో వాళ్ళు ఇంట్లో ఉన్న రోజు మాత్రం అస్సలు పనే అవ్వదండి. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అలాగే అనిపిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి. అలాగే ఇడ్లీలోకి పల్లీ చట్నీ చేశాను అనమాట. పిల్లలకి కూడా టిఫిన్ పెట్టేశానండి. అదేంటో కానీ ఇంటి దగ్గర ఉన్న రోజు వాళ్ళకి అస్సలు ఆకలి అనిపించదో ఏంటో, బతిమలాడుతూనే ఉండాలండి వాళ్ళని. ఇడ్లీలు కూడా చాలా మృదువుగా ఉంటాయి, అలాగే రుచి కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. వెన్న డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టాను కదా, అది కొంచెం మెత్తబడుతుందండి. డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీయడంతో గట్టిగా ఉంటుంది కదా, కొంచెం సేపు అయితే ఇలా మెత్తబడుతుంది అనమాట. ఇలా పాలు బాగా కాచుకొని నేను దాని మీద ఉన్న మీగడ తీసి నేను స్టోర్ చేస్తానండి. ఇది ఇప్పుడు స్టోర్ చేసింది 20 డేస్ అనమాట. ఇవి ఆవు పాల మీద మీగడండి. నేను ఆవు పాలు పోయించుకుంటూ ఉంటాను, ఇంకా ఆవు పాల మీద మీగడ అనమాట. డైలీ ఇలా మీగడ తీసి స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఒక 15 డేస్కి 20 డేస్కి ఇలా తీసుకొని నెయ్యి చేసుకుంటూ ఉంటాను. పాల మీద మీగడ కదా, వెన్న సరిగా రాదేమో అనుకోకండి, చాలా బాగా వస్తుందండి వెన్న కూడా. నేను జ్యూసర్లో వేసి చేస్తున్నానండి. మామూలుగా మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. జ్యూసర్ ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుంది కదా, మనకి బయటకి స్పిల్ అవ్వకుండా ఉంటుంది. నేను 2 హాఫ్స్గా వేసుకొని చేస్తున్నాను. దీనిలో ఏంటంటే మనం ఐస్ క్యూబ్స్ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో నుంచి తీసాం కాబట్టి చల్లగా ఉంటుంది. ఇంకొంచెం ఐస్ క్యూబ్స్, కొంచెం వాటర్ యాడ్ చేసాం, ఐస్ వాటర్ కనుక యాడ్ చేసామంటే వెన్న చాలా గట్టిగా కూడా వస్తుందండి. ఏమి వేస్ట్ అనేది రాదు మనకి. చూసారా వెన్నంతా ఎలా వచ్చిందో? ఒక 5 మినిట్స్ కూడా పట్టదండి, 2-3 మినిట్స్లోనే వెన్న బాగా వస్తుంది అనమాట. వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది, వెన్న మొత్తం గట్టిగా వస్తుంది. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. చూసారా ఎంత గట్టిగా వచ్చిందో వెన్న? ఏం అవసరం లేదండి, కొంచెం ఐస్ క్యూబ్స్ కానీ లేదంటే కొంచెం కూల్ వాటర్ కానీ వేస్తే చాలండి, చాలా ఈజీగా వెన్న వస్తుంది. మీగడ ఎక్కువగా ఉంది కాబట్టి 2 సార్లుగా వేస్తున్నాను. ఒకేసారి వేస్తే బయటికి స్పిల్ అయిపోతుందండి, అందుకనే 2 టైమ్స్ వేసాను అనమాట. వెన్న మొత్తం తీసుకొని 3-4 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే నెయ్యి స్మెల్ వస్తుంది అనమాట. పాల మీద మీగడైనా కూడా ఎంత వెన్న వచ్చిందో చూసారా? పాల మీద మీగడే ఎక్కువ వెన్న వస్తుందండి నాకు, పెరుగు కంటే కూడా.
పాలు సిమ్లోనే పెట్టి బాగా కాచుకొని కనీసం ఒక 20 మినిట్స్ అయినా అలా బాగా కాచి పెట్టేసేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి బాగా ఈ మీగడంతా పైకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఆ మీగడ మొత్తం కలెక్ట్ చేసేసి నేను ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. అలా తీసానండి ఇది మొత్తము. వెన్నని ఇలా ఎక్కువసార్లు నీట్గా క్లీన్ చేసుకున్నామనుకోండి మనకి నెయ్యి పాడవకుండా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు ఉన్నా కానీ నెయ్యి వాసన రాకుండా ఉంటుంది మనకి. నెయ్యి కాచుకోవడానికి అడుగు మందంగా ఉన్న కడాయి కానీ లేదంటే గిన్నె కానీ తీసుకుంటే మనకు అడుగు అంటకుండా ఉంటుందన్నమాట. నెయ్యి చేసుకునేటప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే అడుగంటిపోవడం కానీ మాడిపోవడం కానీ అవుతూ ఉంటుంది. చాలా ఓపిక్గా కాసుకోవాలన్నమాట నెయ్యి కాచుకునేటప్పుడు. నాకు ఒక 30 మినిట్స్ దాకా పట్టింది. ఇలా ట్రాన్స్పరెన్సీగా అయ్యేంత వరకు నెయ్యిని కాసుకోవాలి. ఇంకా లాస్ట్లో ఏంటంటే ఒక 1/2 స్పూన్ మెంతులు యాడ్ చేస్తానండి దీనిలో నేను. మెంతులు ఏంటంటే మనకి ఎక్కువ రోజులు ఉన్నా కానీ స్మెల్ రాకుండా ఉంటుంది ఈ నెయ్యి. దీనిలోకి తమలపాకు వేసుకోవచ్చు, కరివేపాకు కూడా వేస్తుంటారండి. కానీ నాకు ఇప్పుడు తమలపాకు అవైలబిలిటీ లేదు, అందుకని మెంతులు వేస్తున్నాను నేను. నెయ్యి చల్లారిపోయిన తర్వాత టీ స్ట్రైనర్ పెట్టి వడకట్టుకుంటున్నానండి, అడుగు ఏమన్నా వస్తుందేమో అని చెప్పి. సిమ్లో పెట్టే కాచుకున్నాం కదండి, అసలు అడుగు అంటదు. మనకి కొంచెం కూడా వేస్ట్ అనేది రాదు. చూడండి పాల మీద మీగడ తీసుకున్నాం కదా, కొంచెం కాకపోతే కొంచెం కూడా రాదనమాట. ఇప్పుడు మనం వేసిన మెంతులు మాత్రమే ఉన్నాయి వాటిలో. స్వచ్ఛమైన ఆవు నెయ్యి అండి. దీనిలో కొంత నేను పూజకి వాడుకుంటాను, కొంత ఇంట్లోకి తీసి విడిగా వాడుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.